విచారకరమైన విషయం. స్వామివారికి నివేదన చెరువులు కుంటల సంరక్షణకు రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా తరహాలో కొత్త వ్యవస్థ రాబోతోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలో మున్సిపల్ శాఖ ప్రభుత్వానికి పంపింది. సీఎం రేవంత్ రెడ్డి నుంచి ఆమోదం రాగానే ఈ కొత్త వ్యవస్థ ఆచరణ రూపు దాల్చనుంది. ఇవాళ జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ అంశం చర్చకు రావచ్చని భావిస్తున్నారు. ఇటీవల భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు నీట మునిగాయి. చెరువులు, నీటి వనరుల ఆక్రమణే దీనికి ప్రధాన కారణమని తేలింది. ఈ నేపథ్యంలో హైడ్రా తరహా వ్యవస్థ కోసం డిమాండ్లు పెరిగాయి. సీఎం రేవంత్ వరద ప్రాంతాల పర్యటనకు ఖమ్మం వెళ్లినప్పుడు హైడ్రాను రాష్ట్ర వ్యాప్తం చేస్తామని చెప్పారు. అందుకు అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మున్సిపల్ శాఖను ఆదేశించారు. అయితే గ్రామీణ ప్రాంతంలో కబ్జాలకు పెద్ద ఆస్కారం లేనందున తొలుత మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో హైడ్రాను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. వర్షాలు వచ్చినప్పుడు పట్టణాల్లోని నివాస ప్రాంతాలే ముంపునకు గురవుతున్నాయి. అందుకే 129 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లలో కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. దీనికోసం ముందుగా చెరువులు, కుంటల గుర్తింపు, వాటి పరిధి నిర్ధారణ, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లపై స్పష్టమైన అవగాహనకు రావాలని అధికారులు భావిస్తున్నారు. మున్సిపల్, రెవెన్యూ, సాగునీటి అధికారులతో కూడిన ప్రత్యేక బృందాలతో సర్వే జరపాలని ప్రభుత్వానికి విన్నవించారు. హద్దుల నిర్ధారణ జరిగితే కబ్జాల తొలగింపు సులభమవుతుందని, అప్పుడు హైడ్రా తరహా వ్యవస్థ రంగంలోకి దిగడం సులభమవుతుందని అధికారులు చెబుతున్నారు. సీఎం నుంచి అనుమతి వచ్చిన తక్షణమే సర్వేకు పూనుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంటున్నారు.